బైబిల్లో యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరేంటండి? యెఫ్తా. ఇతని చరిత్ర ఏంటంటే వీళ్ళ నాన్న పేరు, ఈ యెఫ్తా నాన్న పేరు గిలాదు. వాళ్ళు ఏ ఊరిలో ఉంటారంటే వాళ్ళ ఊరి పేరు కూడా గిలాదే. ఈ యెఫ్తా నాన్న పేరు గిలాదే, ఆ ఊరి పేరు కూడా గిలాదే. అయితే ఈ యెఫ్తా వాళ్ళ నాన్న అంటే ఈ గిలాదు అనే ఆయన పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు. ఆయన కుటుంబం బాగానే, సంసారం అంతా బాగానే కొనసాగుతుంది. తర్వాత ఈ గిలాదు అనే ఆయన ఏం చేస్తాడనంటే తనకు పెళ్ళై పిల్లలు పుట్టుతారు, అదంతా జరిగిపోతుంది. ఒక వేశ్యతోటి కుమారుణ్ణి కంటాడు. అంటే ఒక వేశ్య వలన, భార్యతో కాకుండా ఒక వేశ్య వలన కుమారుని కంటాడు. ఆ వేశ్య కుమారుడి పేరే యెఫ్తా. అంటే యెఫ్తా తండ్రి పేరు గిలాదే, కానీ యెఫ్తా తల్లి వేరు. అంటే గిలాదు భార్యతో పుట్టినవాడు కాదు, వేశ్య వలన పుట్టినవాడు. సరే, ఈ గిలాదు పిల్లలందరూ భార్యకు పుట్టిన వాళ్ళు, అలాగే వేశ్యకు పుట్టిన యెఫ్తా, వీళ్ళందరూ పెరిగి అన్నదమ్ములందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. కొంచెం వయసు వస్తుంది వీళ్ళకి, కొంచెం వయసుకు వచ్చిన వాళ్ళు అవుతారు, పెద్దవారు అయిపోతారు. పెద్దవాళ్ళు అయినప్పుడు సడన్గా వాళ్ళ నాన్న చనిపోతాడు, గిలాదు చనిపోతాడు. గిలాదు చనిపోయినప్పుడు అండి ఏం జరుగుతుంది అని అంటే, చనిపోగానే వెంటనే ఏం చేస్తారు, అప్పటి నుంచి ఆస్తి పంపకాలన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఈ మధ్య అనేకుల ప్రేమ చల్లారిపోతుందండి. ఎందుకనంటే అసలు ముందు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడే ఆలోచిస్తున్నారు ఆస్తి పంపకాల గురించి, అట్లా ఆలోచించుకుంటున్నారు. అలాగైంది నేటి దినం పరిస్థితి. ఒకసారి మా స్నేహితుడు వల్ల జేజ్ నాన్న చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయనకి మరి 2 ఉంగరాలు ఉన్నాయి, ఆయనకి 3 కొడుకులంట. ఆ సమాధి కార్యక్రమం దగ్గర ఆయన సమాధి చేయనివ్వకుండా ఈ 3 కొడుకులు గొడవలు ఆడుతున్నారు. ఎందుకని? ఉన్నది 2 ఉంగరాలు, వాళ్ళు 3 కొడుకులు. వాటి కోసం అవి నాకు కావాలి, పెద్ద కొడుకుని కాబట్టి నాకు ఒకటి ఇచ్చి మిగతాది ఇంకొక ఉంగరం ఇద్దరు పంచుకునేది పెద్దోడు అంటాడు. లేదు మా నాన్న నా దగ్గర ఎక్కువ ఉన్నాడు కాబట్టి నాకు ఒక ఉంగరం కావాలి, మీ ఇద్దరు ఇంకోటి పంచుకోండి నాళ్ళు అంటున్నారు. చివరికి అక్కడే చీకటి పడే వరకు వాళ్ళ గొడవ ఉంగరాలు. తర్వాత పెద్దలు, అయ్యా మీరు ఇంత భయంకరంగా ఉన్నారు, ఆ ఉంగరం డబ్బులు నేనే ఇస్తాను, ముందు సమాధి చేయండి ఆయన్ని అని చెప్పి సమాధి చేయించారు. అంటే ఆస్తి పంపకాల గొడవలు చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు ఇవన్నీ అన్నదమ్ముల మధ్యలో జరుగుతూ ఉంటాయి. అలాగా ఈ గిలాదు ఎప్పుడైతే చనిపోతాడో వీళ్ళకి ఆస్తి పంపకాల గొడవలు వచ్చాయి. అప్పుడు ఈ గిలాదు భార్య పిల్లలు, అసలైన భార్య పిల్లలందరూ కూడా ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఆ పిల్లలందరూ కూడా ఈ వేశ్యకు పుట్టినటువంటి యెఫ్తా దగ్గరికి వచ్చి సమాధి కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆస్తి పంపకాల దగ్గర ఇలాగ అంటున్నారు, యెఫ్తా నువ్వు మా నాన్నకి పుట్టినవాడివే, అయితే మా అమ్మకు పుట్టినవాడివి కాదు కదా, నువ్వు ఒక వేశ్యకు పుట్టినవాడివి కాబట్టి ఆస్తిలో నీకు వాటా లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంట్లో నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఇప్పటి వరకు ఇంతకుముందే చెప్తా ఉన్నాగా మా నాన్న నీకు అడ్డం పడ్డాడు, మా నాన్న ఆపాడు, ఇప్పుడు ఆయనే లేడు, ఇంకా నీకు అడ్డం పడేవాడు ఎవడున్నాడు, మర్యాదగా యెఫ్తా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, అసలు ఈ ఊర్లోనే కనబడమాకు అని చెప్పేసి యెఫ్తాకి వార్నింగ్ ఇచ్చారు, యెఫ్తాని బెదిరించారు. యెఫ్తానండి చాలా చులకనగా మాట్లాడారు. అప్పుడు యెఫ్తా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తా, ఇంకా ఎవరు లేరు, తల్లి ఎలా ఉందో బైబిల్లో రాయబడలేదు, తండ్రి చనిపోయాడు, ఎవరు లేని దిక్కులాగా అన్నలు తృణీకరించారు, ఇంకేం చేయాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటా బట్టలు సదురుకొని ఆ ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. పెద్దలను అడిగాడు, మరి వాళ్ళు చెప్పింది న్యాయమే కదా, నువ్వేమీ సొంత భార్య పుట్టినోడివి కాదు కదా, కాబట్టి వాళ్ళు చెప్పింది న్యాయమనే అసలైన వాళ్ళ వైపే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కూడా యెఫ్తాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, యెఫ్తా అక్కడి నుంచి ఆ ఊర్లో నుంచి పారిపోతున్నాడు. ఆ ఊర్లో నుంచి బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చేసినప్పుడు అక్కడ
జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వీళ్ళందరూ పెరిగి పెద్దోళ్ళైన తర్వాత ఈ గిలాద్ అనే ప్రాంతం మీదకి శత్రువులు వచ్చి యుద్ధం చేయడానికి కొంతమంది శత్రువులు అక్కడికి వస్తారు. అంటే గిలాదు భార్య పిల్లల మీదకి, ఆ గిలాదు పెద్దల మీదకి, ఆ ఊరి మీదకి కొంతమంది శత్రువులు వస్తారు. అయితే యెఫ్తా వేరే ఊరు పారిపోతాడు. యెఫ్తాకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. యెఫ్తా మంచి బలవంతుడని బైబిల్లో రాయబడి ఉంది. యెఫ్తా యుద్ధం చేయగలిగినోడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి యెఫ్తా మంచి బలవంతుడు వేరే ఊర్లో ఉంటాడు. టోబు అనేటువంటి ఒక వేరే ఊర్లో ఉంటాడు. అయితే ఈ గిలాదులో ఉండేటువంటి యెఫ్తా యొక్క అన్నలు, ఆ గిలాదు పెద్దలందరూ కూడా గ్రహించి, ఇప్పుడు శత్రువులు మన మీదకి యుద్ధానికి వచ్చారు కాబట్టి మనల్ని కాపాడగలిగినోడు ఒక్కడే ఉన్నాడు, పక్కూరులో ఉన్నాడు, వాడి పేరు యెఫ్తా. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారనంటే, యెఫ్తా దగ్గరికి గిలాదు పెద్దలందరూ వచ్చి, అయ్యా కొన్ని సంవత్సరాల క్రితం తప్పు చేశాము, నిన్ను ఊర్లో నుంచి బయటికి పంపించేసి తప్పు చేశాము, కాబట్టి నువ్వు మా దగ్గరికి రా, మా తరపు నుండు నువ్వు మాకు ముందుగా నడు, మా తరపున యుద్ధం చేయి. అలా యుద్ధం చేసి నువ్వు గెలిస్తే నువ్వే మాకు న్యాయాధిపతివి, నువ్వే మాకు ఎమ్మెల్యేవి, నువ్వే మాకు ముఖ్యమంత్రివి, నువ్వే మాకు అధికారివి అని చెప్పేసేసి ఈ యెఫ్తాని వాళ్ళు బతిమలాడుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, చదువుతున్నాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ వచనంలో, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. అంటే ఈ మార్పులు చేర్పులన్నీ కూడా ఎంతసేపట్లో జరిగాయి అని అంటే కొంతకాలంలోనే జరిగాయి. అంటే యెఫ్తాని ఊర్లో నుంచి బయటికి పంపించేశారు. కొంతకాలమైన తర్వాత ఎవరైతే యెఫ్తాని ఊర్లో నుంచి బయటికి పంపించేశారో వాళ్ళే వెళ్ళి యెఫ్తాని బతిమలాడుకోవటం ప్రారంభించారు. కొంతకాలమైన తర్వాత ఎవరైతే యెఫ్తాని తృణీకరించారో వాళ్ళే చివరికి యెఫ్తా కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేశాడు. అంటే ఈ కొంతకాలంలో ఏం జరిగింది అని అంటే, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈ కొంతకాలంలో అక్కడ ఏం జరిగింది అని అంటే, బండ్లు వాళ్ళయ్యాయి, వాళ్ళు బండ్లు అయ్యాయి. ఈ కొంతకాలంలో ఏం జరిగింది అని అంటే, పంది నంది అయింది, నంది పంది అయింది. అంటే మొత్తం తిరగబడింది జీవితం అంతా కూడా. కొంతకాలం ఇప్పుడు నువ్వు దుఃఖంగా ఉన్నావు, కొంతకాలం తర్వాత దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు నువ్వు అవమానపరచబడుతున్నావు, కొంతకాలం తర్వాత దేవుడు ఘనతనిస్తాడు. ఇప్పుడు నువ్వు నిట్టూర్పులు విడుస్తున్నావు, కొంతకాలం తర్వాత దేవుడు నాట్యాన్ని దయచేస్తాడు. ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, కొంతకాలం తర్వాత దేవుడు తన వెలుగును చేయబోతూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? కొంతకాలం అయిన తర్వాత మన జీవితాలు కూడా మార్చబడాలి అని అంటే, యెఫ్తాలాగా దీవించబడాలి అని అంటే, యెఫ్తాలాగా గణపరచబడాలి అని అంటే, యెఫ్తాలాగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? యెఫ్తా అక్కడ ఏం చేశాడో నేను మీకు ఒక 4 సంగతులు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అక్కడ యెఫ్తా ఏదో చేశాడు, అందును బట్టే కొంతకాలం అయిన తర్వాత యెఫ్తా జీవితమే మారిపోయింది, యెఫ్తా జీవితమే తిరగబడింది. చాలా చక్కగా దేవుడు యెఫ్తాని దీవించాడు, ఆశీర్వదించాడు. అంటే అక్కడ యెఫ్తా ఏదో చేశాడు. ఏం చేశాడో ఒక 4 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు అనే మాట రాయబడింది. గిలాదు వాడైన యెఫ్తా ఎలాంటి వాడు అంటే, పరాక్రమం గల బలాఢ్యుడు. అంటే యెఫ్తాలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, అతడు పరాక్రమం గల బలాఢ్యుడు. అంటే బలవంతుడు, బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. మరొక మాటలో చెప్పాలి అని అంటే ధైర్యం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. చాలా మంది ఈ రోజున తమ జీవితాలని దిగులుతోటి, భయంతోటి, చింతతోటి కొనసాగిస్తూ ఉంటారు. అయితే దేవుడు మనలో కోరుకునేటువంటి లక్షణం ఏంటంటే, మీరు ఎవరిని గురించి భయపడమాకండి, మీరు దేనిని గురించి చింతించమాకండి, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, మీరు దిగులు పడకుడి, జడేయకుడి, మీరు ఎంత మాత్రమును దిగులు పడవద్దు, మీరు దేనిని గురించి చింతించవద్దు,
కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరు బలము కలిగి ఉండండి, మీరు క్రీస్తులో బలవంతుడై ఉండండి. అందుని బట్టే పౌలు ఆయన తిమోతితో ఇలా చెప్తాడు, నా కుమారుడా క్రీస్తు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని అంటాడు. అంటే మనం బలం కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి, అప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. నా ధైర్యం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, నా దేవుడు నాతో పాటు ఉన్నాడు, యేసు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, యేసు ప్రభు నా పక్షాన ఉన్నాడు, నేను దేవుని యొక్క బిడ్డను, దేవుడు నాలో ఉన్నాడు, కాబట్టి నరులు నన్నేమి చేయగలరు. కాబట్టి ఇట్లాంటి ధైర్యంతో మనము నింపబడాలి, ఇట్లాంటి బలంతో మనం నింపబడాలి. దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం పాల వంటిది, దేవుని వాక్యం రొట్టె వంటిది, దేవుని వాక్యం తేనె వంటిది. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో బలం ఉంది. యెఫ్తా అక్కడ ఎలాంటి వాడు అని అంటే పరాక్రమం గల బలాఢ్యుడు. కాబట్టి మనం కూడా కొంతకాలమైన తర్వాత మనం బాగుండాలి అని అంటే మనం యెఫ్తాలాగా ఎలా ఉండాలంటే బలం కలిగి ఉండాలి, ధైర్యంతో ఉండాలి, దేవుడు నాలో ఉన్నాడనే విశ్వాసంతో మనము ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది అండి ఎంత ఎదిగినా కానీ బలహీనులుగానే ఉంటారు, దేవుడు ఎంత తోడుగా ఉన్నాడని కార్యాలు చేసినా కానీ ఇంకా భయంతోనే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. ఏనుగు కంటే ఒక స్వభావం ఉంటుందంట ఏనుగుకి. దేనికి? ఏనుగుకి. ఏనుగునంట చిన్న చిన్న దారాలతోటి ఆ యజమానుడు పెంచుకునేవాడు కట్టేస్తాడంట. అలా కట్టేసినప్పుడు ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని కట్టేసినప్పుడు అది విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న పిల్ల కదా, విడిపించుకోలేదు, దాన్ని కట్టేసేసాడు. కాబట్టి అది విడిపించుకోలేదు కాబట్టి నేను ఎంత కదిలినా కానీ నేను కదలలేకున్నానని అలాగే ఉంటుందంట. అయితే పెరిగి పెద్ద అవుతా ఉంటుంది. ఏనుగు అంత అయ్యిద్ది. ఈసారి ఏనుగు అంత అయ్యిద్ది. అయినా కానీ చిన్నప్పుడు దాన్ని ఏ తాడులతో అయితే చిన్న చిన్న తాడులతో అయితే కట్టాడో పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని అలాగే తాడుతో కట్టేస్తాడంట. ఇప్పుడు అది విడిపించుకోగలదు కానీ అది కదలదంట, అక్కడే ఉంటుందంట కట్టేసిన దగ్గరే. ఎందుకని? దాని మనసులో ఒకటి అనుకుంది చిన్నప్పుడు, ఏమని? నేను కదిలిన ఉపయోగం లేదు, నేను ఇంతే, నేను బలహీనురాలనే, నేను బలహీనుడినే, కాబట్టి నా శక్తి తక్కువే, నేను ఈ తాళ్ళు నన్ను బంధించేసని చిన్నప్పుడు ఏదైతే ఏనుగు అనుకుందో పెద్ద అయిన తర్వాత కూడా అదే అనుకుంటుందంట. యాక్చువల్గా అది గట్టి కదిలిందంటే అవి తెగిపోతాయి. కానీ ఏనుగు మనసులో ఏముంది? దిగులు ఉంది. ఏనుగు మనసులో ఏముంది? నిరాశ ఉంది. ఏనుగు మనసులో ఏముంది? చింత ఉంది. అది అనుకుంటుంది, ఇంకా నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు, నేను ఇంతేనని అది తనలో తాను అనుకుంటా ఉంది. అట్లాంటి ఏనుగులు ఎంతమంది ఉన్నారో ఈ రోజున చాలామంది. ఇంకా దేవుడు శక్తి పొందుకున్నా కూడా, దేవుడు కార్యాలు చేస్తున్నా కూడా, దేవుడు జీవితాలు అద్భుతాలు చేస్తున్నా కూడా చాలామంది ఇంకా భయంతోనే ఉన్నారు. అయితే కొంతకాలం అయిన తర్వాత యెఫ్తా జీవితం మారినట్లుగా మన జీవితాలు కూడా మారిపోవాలి అని అంటే మనం యెఫ్తాలాగా ఎలాగ ఉండాలి? దేవునిలో మనము బలం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. రెండవదిగా యెఫ్తా ఎలాంటి వాడు అని అంటే ఏం చేశాడు అని అంటే చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ముందే చెప్పాను, మరలా ఇప్పుడు ఇంకా అర్థమయ్యేలాగా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు యెఫ్తాతో పాటు యెఫ్తా అన్నలు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ నాన్న అసలు భార్యకు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఒక రోజున అంటున్నారు, యెఫ్తా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు ఒక వేశ్యకు పుట్టిన వాడివి, అసలు నువ్వు ఎలా పుట్టావో ఎవరికేం తెలుసు యెఫ్తా, అసలు నువ్వు మాలో ఉండాల్సిన వాడివి కాదు, మాకు ఉండదగిన వాడివి కాదు, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టిన వాడివి, మాలో నీకు ఆస్తిలో పాలిభాగస్థం లేదు, అసలు ఆస్తిలో వాటా లేదు, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అని చెప్పేసి యెఫ్తా మీద అసహించుకుంటున్నారు, యెఫ్తాని బెదిరిస్తున్నారు, యెఫ్తాని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు.
అంటే యెఫ్తాని ఏం చేశారనంటే అవమానపరిచారు. యెఫ్తాని ఏం చేశారండి? అవమానపరిచారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మరి యెఫ్తాకి ఏం తెలియదు కదా, మామగారు చెప్పినట్టు తండ్రి తప్పు చేశాడు, యెఫ్తా తప్పు ఏం లేదు కదా. అయినా కూడా యెఫ్తా ఏం చేశాడు అనంటే ఆ అవమానాన్ని భరించాడు, అవమానాన్ని తట్టుకున్నాడు, అవమానాన్ని ఓర్చుకున్నాడు. అలా ఓర్చుకోకుండా అండి అది గొడవలు పెట్టుకున్నాడు అనుకోండి, దేవుడు తోడుగా ఉండేవాడు కాదు. వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడు అనుకోండి, దేవుడు తోడుగా ఉండేవాడు కాదు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడనంటే ఎవరైతే శ్రమలను సహిస్తారో, ఎవరైతే అవమానాల్ని ఓర్చుకుంటారో, ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. కాబట్టి ఇక్కడ యెఫ్తా ఏం చేస్తాడనంటే అన్నలు అరే నువ్వు పలానా నువ్వు పుట్టినవాడు రాని అసహించుకుంటే, ఆ ఊరి పెద్దలందరి ముందు అంటా ఉంటే, ఆ గ్రామంలో అందరి ముందు పట్టుకొని చొక్కా పట్టుకొని గెంటేస్తా ఉంటే యెఫ్తా ఏం చేశాడనంటే ఓర్చుకున్నాడు, సహించాడు, తలదించుకున్నాడు, అణుచుకున్నాడు. క్రీస్తు ప్రేమను బట్టి యెఫ్తా అక్కడ అవమానాన్ని సహించాడు. గనుక ప్రియులరా, ఈ సహనం అనేది ఏం చేస్తానంటే మనల్ని భవిష్యత్తులో దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. దేవుని యొక్క ప్రేమ మన మీద కుమ్మరించబడేలాగా చేస్తూ ఉంటుంది. మనం సహించాలండి, మనం అణుచుకోవాలి. ఇది మనలో ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి, యేసు ప్రభువుని వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే సహించటం. యెఫ్తా అక్కడ సహించాడు. మనకు యోసేపు స్టోరీ తెలుసు కదా. యోసేపును అన్నలే కొట్టి ఎక్కడ పడేస్తారు? గుంటలో పడేస్తారు. అప్పుడు యోసేపు గుంటలో నుంచి దేవుడు పైకి రప్పించిన తర్వాత యోసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద అధికారినిగా దేవుడు చేస్తాడు. అప్పుడు యోసేపుకు అధికారి అయిన తర్వాత యోసేపు దగ్గర ఆహారాన్ని కొనుక్కోవటానికి యోసేపు అన్నలు వస్తారు. మొత్తం 11 మంది వస్తారు. యోసేపు 12వ వాడు, 11 మంది సహోదరులు వస్తారు యోసేపు దగ్గరికి. యోసేపు కాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు యోసేపు ఏం చేస్తాడనంటే, అన్నల్లారా నీ సంగతి చెప్తాను, నన్ను కొట్టేసి గుంటలో పడేసింది మీరే కదా అని చెప్పి వాళ్ళనేమి తిరగబడలా. యోసేపు సహించాడు, తట్టుకున్నాడు. ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రం ఇద్దామా అండి? హల్లెలూయా. యోసేపు తన అన్నలందరికీ భోజనం పెట్టాడు. నాకు యోసేపు నాకు అక్కడ గొప్పగా కనపడలేదు, కానీ యోసేపు వాళ్ళ ఆవిడ నాకు చాలా గొప్పగా కనపడింది. ఎందుకో చెప్పండి. ఇప్పుడు యోసేపు అన్నలు యోసేపు వాళ్ళ ఆవిడకి ఏమవుతారు? బావలు అవుతారు కదా. వాస్తవానికి ఆ ప్లేస్లో నేను కనుక ఉన్నాను అనుకోండి, యోసేపు ప్లేస్లో నేను ఉన్నాను, నన్ను నా అన్నలందరూ కొట్టి గుంటలో పడేశారు, దేవుడు తర్వాత నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నా అన్నలందరూ నా దగ్గరికి, నా కాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళని పిలిచి నేను భోజనం, మా ఆవిడ్ని పిలిచి అమ్మాయి అన్నం వండి పెట్టు, ఇదిగో మీ బావలు వచ్చారు అన్నాను అనుకోండి, ముందు మా ఆవిడ నన్ను దాంతుంది. ఒకప్పుడు నిన్ను చూశారా, ఒకప్పుడు నిన్ను ఏమన్నా చేశారా, నిన్ను కొట్టారు, నిన్ను గుంటలో పడేశారు, నిన్ను చంపుదాం అనుకున్నారు, వీళ్ళకన్ను పిలిచి అసలు గుమ్మంలోకి ఎవరానిచ్చాడు వీళ్ళని, ఏ వాచ్మ్యాన్ వాళ్ళని బయటికి పంపించే అని అంటది. కాబట్టి యోసేపు గొప్పవాడే, యోసేపు భార్య కూడా గొప్పది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాటన్నిటినీ అవమానాన్ని సహించాడు. అసలు సహించడంలో మనం యేసు ప్రభుని మనం చూడొచ్చండి. యేసు ప్రభు మీద ఉమ్ము వేశారు, అయినా యేసయ్య సహించాడు. ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టారు, యేసయ్య సహించాడు. ఆయన మీద సిలువ పెట్టారు, యేసయ్య సహించాడు. ఆయనని సిలువ వేశారు, యేసయ్య సహించాడు. కొరడాలతో కొట్టారు, యేసయ్య సహించాడు. ఎందుకు అనంటే మన కోసము, మన పాపాలు క్షమించబడడం కోసం ఆయన అన్నిటినీ సహించాడు. కాబట్టి ఈ సహనం మనం యేసు ప్రభువులో నుంచి మనము నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియులరా, మొదటిగా యెఫ్తా బలం కలిగిన వాడు, రెండవదిగా యెఫ్తా అన్నిటినీ అవమానాల్ని సహించిన వాడు. మూడవదిగా యెఫ్తాకు ఉన్నటువంటి మూడో లక్షణాన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతకాలమైన తర్వాత యెఫ్తా చక్కగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళకి శ్రమ వచ్చింది. ఎవరికి? ఈ గిలాదు భార్య యొక్క పిల్లలకి శ్రమ వచ్చింది. శత్రువులు వీళ్ళని చంపుదామని వచ్చారు. గిలాదు ఆ ఊరి పెద్దల మీదకి శ్రమ వచ్చింది. శత్రువులు వాళ్ళందరినీ చంపుదామని శత్రువులు వచ్చారు.
అప్పుడు ఆ ఊరోళ్ళందరూ యెఫ్తా కాళ్ళ దగ్గరికి వస్తారు కొంతకాలం అయిన తర్వాత. వచ్చి యెఫ్తా 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 నువ్వు మా దగ్గరికి రా, నువ్వు మాతో పాటు ఊర్లోకి రా. యెఫ్తా అంటున్నాడు, మరి మీరు కొన్ని సంవత్సరాల ముందు నన్ను తరిమేశారు కదా, ఊర్లో అసలు నాకు స్థలమే లేదన్నారు కదా, మా అన్నల మధ్యలో వాడలే లేదని పెద్దలు మీరే తీర్పిచ్చారు కదా, ఇప్పుడు నన్ను రమ్మంటున్నారు ఏంటి అని అంటే, అయ్యా నువ్వు ఏం గుర్తుపెట్టుకోమాకయ్యా, నువ్వు దయచేసి మా దగ్గరికి రాయ్యా, ఇప్పుడు మమ్మల్ని కాపాడగలిగినోడు నువ్వు ఒక్కడివేనయ్యా, నువ్వు బలం కలిగినోడు అయ్యా, మా దగ్గరికి వచ్చాని యెఫ్తా కాళ్ళు పట్టుకోవడం మొదలు పెట్టారు కొంతకాలం అయిన తర్వాత. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఎప్పుడైతే యెఫ్తా ఏమంటాడు అని అంటే, అయితే మిమ్మల్ని నేను కాపాడలేను కానీ, అక్కడ ఒక మాట చెప్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు యెఫ్తా ఆ పెద్దలతో అంటున్నాడు, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానిని అవుదునా? ఎవరు మీ చేతికి వారి నా చేతికి అప్పగిస్తాడు, శత్రువులను ఎవరు నా చేతికి అప్పగిస్తారని యెఫ్తా అన్నాడంటే, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా, అంటే వాళ్ళని నా చేతులతో నేను జయించలేను, నాకు విజయాన్ని ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. యెహోవా నా చేతికి వారిని అప్పగిస్తాడు, దేవుడే వారిని నా చేతికి, శత్రువులను నా చేతికి అప్పగిస్తాడు, దేవుడే నాకు తోడుగా ఉండి నా చేత యుద్ధం చేయిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యెఫ్తా ఎవరిని గణపరుస్తున్నాడు అని అంటే దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. నా సొంత శక్తి వల్ల నేను జయించలేను, నా సొంత బలం వల్ల నేను శత్రువులను జయించలేను, కాబట్టి వారిని శత్రువుల్ని ఎవరు నా చేతికి అప్పగిస్తారు అని అంటే యెహోవా నా చేతికి అప్పగిస్తాడు, దేవుడే నా చేతికి అప్పగిస్తాడు, సర్వాధికారి దేవుడే వారిని నా చేతికి అప్పగిస్తాడని యెఫ్తా గిలాదు పెద్దలతోటి ఆ ఊరోళ్ళందరితోటి అన్నాడు. యుద్ధం నేను కాదు చేసేది, యుద్ధము యెహోవాదే అని అన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడే మన చేతికి అప్పగిస్తాడు, దేవుడే మన చేతికి తోడై ఉండి యుద్ధం చేయిస్తాడు, దేవుడే ఆయనన్నిటినీ జరిగిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు దావీదు గొల్యాతు స్టోరీ తెలుసు కదండి. దావీదు గొల్యాతేమో చాలా పెద్దగా ఉంటాడు, దావీదేమో చాలా చిన్న పిల్లాడు. దావీదు ఏం చేస్తాడు, గొల్యాతుని చంపడానికి 5 రాళ్ళని ఏటి నుండి ఏరి అందులో ఒక రాయి తీసుకుని గొల్యాతుని కొడతాడు, ఒడిసెతోటి కొడతాడు. కొట్టినప్పుడు ఆ గొల్యాత్ అనేవాడు ముందుకు పడతాడు, ముందుకు బోర్ల పడేదని బైబిల్లో రాయబడి ఉంది. వాస్తవానికి ఎవరన్నా కొడితే వాడు ఎటు పడాలి, వెనక్కి పడాలి, కానీ గొల్యాత్ ఎట్లా పడ్డాడు, ముందుకు పడ్డాడు, ముందుకు బోర్ల పడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, దావీదు ముందు నుంచి కొట్టాడు, ముందు నుంచి కొట్టంగానే దేవుడు వెనక నుంచి కొట్టాడంట. దేవుడు వెనక నుంచి కొడితే ముందుకు పడ్డాడు. కాబట్టి నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో యుద్ధం చేస్తున్నప్పుడు, ప్రభువా నాకు సహాయం చేయమని నువ్వు నీ సమస్యలను ప్రభు దగ్గర చెప్తూ ఉన్నప్పుడు దేవుడు వెనక నుంచి యుద్ధం చేస్తూ ఉంటాడు, దేవుడు వెనక నుంచి నీకు సహాయం చేస్తూ ఉంటాడు. శత్రువులు నువ్వు ముందు నీ శత్రువుల ముందు నువ్వు ఉంటావు, దేవుడు నీ శత్రువుల వెనకాల ఉంటాడు, వారిని నీ సమస్యలను బోర్ల పడేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ యెఫ్తా దేవుని గణపరిచాడు. నేను కొట్టేవాడిని నేను కాదు, కొట్టేవాడు ఎవరు, దేవుడే, దేవుడే పగ తీర్చుకునేవాడు దేవుడే. యెఫ్తా ఇక్కడ దేవుడికే వదిలేశాడు, వాళ్ళ అన్నల మీద యెఫ్తా పగ తీర్చుకోవాలా, పగ తీర్చుకునేవాడు దేవుడే, దేవుడే అన్ని ఆయనే చేస్తాడు అని చెప్పేసి యెఫ్తా అక్కడ దేవుని గణపరుస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియులరా. కాబట్టి మొదటిగా యెఫ్తా బలవంతుడిగా మనకు కనబడతాడు, రెండవదిగా యెఫ్తా అన్నిటినీ సహించినట్లుగా, నిందల్ని అవమానాల్ని సహించినట్లుగా మనకు కనబడతాడు. మూడవదిగా యెఫ్తా దేవుణ్ణి గణపరిచినట్లుగా, దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే నా వెనక నుండి సహాయం చేస్తాడు, దేవుడే నా శత్రువుల వెనక నుంచి కొడతాడని చెప్పేసి యెఫ్తా దేవుణ్ణి గణపరిచినట్లుగా మనము ఇక్కడ చూస్తాం. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తానండి. యెఫ్తా అక్కడ ఏం చేస్తున్నాడు అని అడిగితే, వాళ్ళందరూ వచ్చిన తర్వాత, గిలాదు పెద్దలందరూ వచ్చిన తర్వాత, ఆ ఊరి పెద్దలందరూ వచ్చిన తర్వాత, అయ్యా రాయా మాకు తోడుగా ఉండు, నువ్వు వస్తే కానీ మేము గెలవలేము, కాబట్టి నువ్వు మా తరపు నుండి యుద్ధం చేద్దురా అని ఆ గిలాదు పెద్దలు అలాగే యెఫ్తా అన్నలందరూ కూడా బతిమలాడుతున్నప్పుడు యెఫ్తా
వాళ్ళు పిలవంగానే యెఫ్తా అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే చదువుతున్నాను చూడండి. అందులో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 11వ వచనము, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తాలో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే యెఫ్తాకి ఏం జరిగినా ఎక్కడ చెప్పుకుంటాడు? దేవుని సన్నిధిలో చెప్పుకుంటాడు. వీళ్ళందరూ వచ్చారు. అతడు యెఫ్తా ఏం చేశాడంటే వాళ్ళందరూ రాగానే సరే వాళ్ళని పంపించేసి అతడు మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళాడు, చర్చిలోనికి వెళ్ళాడు, మోకాళ్ళు వేసాడు, కళ్ళు మూసుకున్నాడు, తన 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 సంగతి అంతా చెప్పుకున్నాడు. ప్రభువా, నేను చిన్నప్పుడు ఇలాగ ఉండేవాడిని కదా, వాళ్ళు నన్ను గెంటేశారు కదా, నీవు నాకు తోడుగా ఉన్నావు కదా, నీవు నన్ను దీవించావు కదా, నీవు నాకు బలాన్ని ఇచ్చావు కదా, నన్ను ఆశీర్వదించావు కదా, ఇప్పుడు వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసావయ్యా, ఇప్పుడు వాళ్ళతో నేను వెళ్తున్నానయ్యా, నీవు నాకు తోడుగా ఉండయ్యా అని చెప్పేసి జరిగిన సంగతి అంతా దేవునికి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తామా అండి? హల్లెలూయా. అంటే యెఫ్తా ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. తన సంగతంతా చెప్పుకుంటున్నాడు. నా దగ్గరికి ఒకసారి మా చుట్టాలైన ఒక ఆయన వచ్చి నాతో ఇలా చెప్తున్నాడు, జీవనో మేము 4 అన్నాదమ్ములము, మాకు 4 సెంట్లు స్థలం ఉంది, అయితే అంతా ఒకటే పోర్షన్ ఇల్లు, దానిని మేము పంచుకోవాలి, అది దాని కొలతలు సరిగా లేవు, ఒకడికి ఎంత రావాలి, రెండో వాడికి ఎంత రావాలి, మూడో వాడికి ఎంత రావాలి, 4వ వాడికి ఎంత రావాలి, కాబట్టి వాడేమో ఒప్పుకోవట్లేదు పంచుకుందాం అని అంటే ఇంకొకటి అడ్డుపడుతున్నాడు. సరే అని కోర్టుకు వెళ్ళాము, లాయర్లు ఇలాగ అంటున్నారు అని చెప్పేసి 1 గంట సేపు నాకు ఆ సుత్తి అంతా చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, నాకు ఎంత వివరంగా చెప్పావు కదా, నాకు చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఇప్పుడు నాకు చెప్పినవన్నీ వెళ్ళి నువ్వు చాపేసి మోకలేసి దేవుడికి చెప్పుకోనని చెప్పాను. కాబట్టి అదంతా నాకు చెప్తే ఉపయోగం, నేనేం చేయగలను? కొంతమంది ఉంటారు పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటా ఉంటారు, కొంతమందికి ఎదిరింటి వాళ్ళకి చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం? నీ సంగతి ఎంతో దేవునికి చెప్పు. దేవుడు ఆయన చేయగలిగిన వాడు, ఆయనకి చెప్తే ఉపయోగం అండి, ఆయనకి చెప్తే ఉపయోగం. ఉదాహరణకి ఈ లైన్ వెంబట అంతా గుడిసెలు ఉన్నాయి అనుకోండి, ఈ రోడ్డు అంతా గుడిసెలు ఉన్నాయి. నేను గనక వెళ్ళి అమ్మా మీకు గుడిసెలన్నీ తీసేసేయండి, రేపు బిల్డింగ్లు కట్టిస్తాను మీకు అన్నాను అనుకోండి, ముందు వాళ్ళు నన్ను బయటికి గెంటేస్తారు. గుడిసెలు నువ్వెవడు బిల్డింగ్లు వేయడానికి, గుడిసెలన్నీ తీసేసి అని నన్ను ఎవడు పట్టించుకోడు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ గుడిసెలన్నీ తీసేయండి, రేపు మీకు ఇల్లులు కట్టిస్తానంటే, సార్ మీరు ఎక్కడే కూర్చోండి 2 నిమిషాల్లో పీకేస్తాను గుడిసెలన్నీ అని అంటే, ఎందుకనంటే చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయనకి చెప్పుకోవడం వల్ల ఇలా ఉపయోగం, నాకు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. అంటే ఒక అధికారం కలిగిన వాడికి చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది ప్రియులారా. అలాగే మనం దేవునికి చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఆయన చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఒకసారి అంటే ఒక భక్తుడు అంట ప్రార్థన చేసి, ప్రభా నాకు ఒక వరం ఇవ్వని అడుగుతున్నాడంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమే అన్నాడంట, సరే నేను నీకేమి ఇవ్వాలా, నువ్వేం వరం కోరుకున్నావు కోరుకు, అది నేను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, బాగా ఆలోచించి నాకు డబ్బు కావాలి అన్నాడంట. అప్పుడు ఈయనన్నాడంట, దేవుడు అన్నాడంట, సరే నీకు ఎంత కావాలి అని అన్నాడంట. అప్పుడు భక్తుడు అన్నాడంట, అవునా, ఎంతకు నువ్వు ఎంత ఇవ్వగలవు అని అన్నాడంట. దేవుడిని ఏమడుగుతున్నాడు, నువ్వు ఎంత ఇవ్వగలవు? అసలు ఆ ప్రశ్న అడగొచ్చానండి. దేవుడు ఎంతైనా ఇవ్వగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులరా, మన యేసు ప్రభువారు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. సంగతంతయు చెప్పుకున్నాడని బైబిల్లో రాయబడింది. దేవునికి చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఒకసారి ఒక పాస్టర్ గారు అంట ఏదో మీటింగ్కి దూర ప్రయాణం వెళ్ళాడు. పాస్టర్ అమ్మ గారు ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో. పాస్టర్ గారికి రాత్రిపూట ఫోన్ చేసి ఇలా అడుగుతోంది, పాస్టర్ గారు మీరేమో దూరంగా వెళ్ళిపోయారు, నేను ఇంట్లో ఒక్కదానే ఉన్నాను, నేను ఒక్కదాన్ని పడుకున్నాను, నాకు భయం వేస్తుంది ఈ రాత్రిపూట, అందుకే మీకు ఫోన్ చేశాను, మీకు చెప్పుకుంటున్నాను నా బాధ అని పాస్టర్ గారికి చెప్తున్నారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు నాకు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు, ప్రార్థన చేసుకో, నిన్ను కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు అన్నాడు. నేను వచ్చానంటే నీతో పాటు నిద్రపోతాను,
నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు అంతా ఆయనకి చెప్పుకోండి. కాబట్టి మనం దేవునికి చెప్పుకోవాలి. దేవునికి ఏదైనా చెప్పుకోవచ్చు, పెద్దదైనా చెప్పుకోవచ్చు, చిన్నదైనా చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి మనవిని ఆయన ఆలకించేవాడు. ప్రతి అవసరతను ఆయన క్రీస్తు యేసునందు ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యెఫ్తా ఏం చేస్తున్నాడనంటే తనకు జరిగిందంతా, జరగబోయేదంతా, ఆ సంగతి అంతా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అతడు చెప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుడికి చెప్పుకోవడం వల్ల ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ప్రతి మనిషికి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది కదండి. మీకు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. దేవునికి కూడా టెలిఫోన్ నెంబర్ ఉంది. నెంబర్ అంతా చెప్పమంటారా వద్దా? దేవునికి ఫోన్ నెంబర్ ఉంది. ఎంత చెప్పనా? 3 ఎంత? 333. ఇదే దేవుని ఫోన్ నెంబర్. మీకు దేవునితో మాట్లాడాలి అనిపించినప్పుడల్లా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎన్ని 3? 3 తీద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3 చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం ఏమనుంటది అక్కడ? 33:3. ఇర్మియా గ్రంథం 33:3 చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలా అండి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. అది దేవుని ఫోన్ నెంబర్. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని 3? అది ఎక్కడ ఉందంటే ఇర్మియా గ్రంథంలో ఉంది. అందులో ఏముంటుంది? ఆ 3 ఏముంది అని అంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను. కాబట్టి మన సంగతి అంతా మనం చెప్పుకుందాం. మన ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు. కొంతకాలమైన తర్వాత ఇవన్నీ యెఫ్తా చేశాడు. కాబట్టి కొంతకాలమైన తర్వాత బండ్లు ఓళ్ళయ్యాయి, ఓడలు బండ్లయ్యాయి. కొంతకాలమైన తర్వాత అవమానపరచబడిన యెఫ్తా దేవుని చేత ఘనపరచబడ్డాడు. కాబట్టి కొంతకాలమైన తర్వాత మన జీవితాలు మార్చబడాలి అని అంటే యెఫ్తా లాగా మనం ధైర్యంగా ఉండాలి. కొంతకాలమైన తర్వాత మన జీవితాలు మార్చబడాలి అని అంటే యెఫ్తా లాగా మనం అవమానాల్ని సహించాలి. కొంతకాలమైన తర్వాత మనల్ని దేవుడు దీవెనకరంగా మనం ఉండాలి అని అంటే యెఫ్తా లాగా మనము ఏం చేయాలి అని అంటే బైబిల్ ఏమని రాయబడి ఉంది? యెఫ్తా లాగా మనం దేవుణ్ణి గణపరచాలి. దేవుడే నా చేత యుద్ధం చేయిస్తాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు అన్నట్లుగా ఉండాలి. కొంతకాలమైన తర్వాత దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే యెఫ్తా లాగా దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవాలి. మనుషులతో చెప్పుకోవడం కాదు, దేవునితో మన సంగతి అంతా చెప్పుకోవాలి. కొంతకాలమైన తర్వాత యెఫ్తా కాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగా కొంతకాలమైన తర్వాత నీ సమస్యలు నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఒక దేవుని సేవకుడు అన్నాడండి, నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళు వేస్తే నీ ఎదురుగా ఉన్న సమస్య నీ ఎదుట మోకాళ్ళు వేస్తుంది అని అన్నాడు. నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళు వేస్తే సమస్యలు నీ ఎదుట మోకాళ్ళు వేస్తాయి. కాబట్టి ప్రియులు, యెఫ్తా కాళ్ళ దగ్గరికి తన అన్నలే వచ్చి పడ్డారు. ఇప్పుడు యెఫ్తా న్యాయాధిపతి అయ్యాడు. బైబిల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులలో యెఫ్తా ఒక న్యాయాధిపతి. రాజుల్లో ఒక రాజులాగా బైబిల్లో న్యాయాధిపతులు అనే పుస్తకం ఉంది కదా, అందులో ఒక న్యాయాధిపతే ఈ వేశ్య కుమారుడు, ఈ తృణీకరించబడిన వాడు. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. యెఫ్తాను ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.